హలో గైస్, ఈ వీడియోలో మనం టాప్ 6 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో వీటిలో అవుట్ ఆఫ్ 6 4 to 5 స్టాక్స్ అండర్ వాల్యుయేషన్స్లోనే 1 or 2 స్టాక్స్ కొంత వాల్యుయేషన్స్ కన్నా కొంత ఎక్కువ ట్రేడ్ అవుతున్నా, బట్ లాంగ్ టర్మ్ వ్యూ చూస్తే కనుక ఈ కంపెనీస్ ఖచ్చితంగా మనకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఆ 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనే స్టాక్స్ని మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటే ఏవైతే మార్కెట్ క్యాప్ 5,000 crores కింద బిలో ఉంటుందో వాటిని మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటాం అనమాట. సో ఒక టాప్ 6 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ లిమిటెడ్ గైస్. సో ఈ స్టాక్ ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 5,000 crores మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉంది. మనం చూస్తే కనుక స్టాక్ PE 6.82 స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ROE చూస్తే కనుక మోర్ దాన్ 20% ఉంటే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, కంపెనీ బాగా సస్టైన్ అవుతుందని అర్థం. లాంగ్ రన్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉందని కూడా అర్థం అనమాట. సో డెప్త్ మనం చూస్తే కనుక 276 ఉందన్నమాట. సో కంపేర్డ్ టు స్మాల్ డెప్త్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఏదంటే ప్రింటింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తుంటాం. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగింది. డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ మోర్ దాన్ 1,000 నుంచి 1,500 ఈవెన్ మనకి 5x నుంచి 10x రిటర్న్స్ కూడా వితిన్ 10 years వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 6 months 1 year కోసం అయితే ఖచ్చితంగా కాదు. మీ వ్యూ మోర్ దెన్ 8 to 10 years ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో అన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 20-30% అప్రాక్స్గా అంటే మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఒక 2 lakhs నుంచి 3 lakhs స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక పెట్టుకుంటే మార్కెట్స్ కనుక ఫాల్ అయితే కనుక మీ పోర్ట్ఫోలియోస్ హ్యూజ్ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా మ్యాక్సిమం 10 నుంచి 30% దాకా మాత్రమే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే వీటిలో నుంచి ఒక 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియోలో 10 స్టాక్స్ ఉంటే కనుక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ 6 స్టాక్స్లో ఒక 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇవి కంపెనీస్ పరంగా చాలా మంచి కంపెనీస్ అనమాట. ప్రాఫిట్ మనం చూస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. కోవిడ్ టైం తప్పితే రిమైనింగ్ టైం అంతా కూడా మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నారన్నమాట. ఈవెన్ FIS, DIS హోల్డింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రమోటర్స్ మోర్ దెన్ 50% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. FIS 8%, DIS 7%, రిమైనింగ్ 28% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది గైస్. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ అయితే ఈ కంపెనీవి చాలా బాగున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 100-150 లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 700-800 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకుని ప్రస్తుతం అరౌండ్ 700 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 650 నుంచి 700 మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి 450 నుంచి 500 ఈ రీజన్లో మనకి ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. మినిమం 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఈజీగా మనం 5x నుంచి 10x ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ గైస్. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి అవెంటెల్ లిమిటెడ్ గైస్. రీసెంట్గా బాగా పెరుగుతున్న స్టాక్. ఇది మనకి చాలామంది డిఫెన్స్ సెక్టర్ స్టాక్ అనుకుంటాం, బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన స్టాక్ అనమాట. బట్ వీళ్ళు ఏంటి అంటే కనుక డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ సెక్టర్ వాళ్ళకి వీళ్ళు అప్లికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ వైర్లెస్ శాటిలైట్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ పెరగడం వల్ల దీనికి కూడా మంచి బజ్ వచ్చి బాగా పెరుగుతుందన్నమాట. స్టాక్ పరంగా కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. రీసెంట్గా చాలా బాగా పెరిగిందనమాట. అందువల్ల స్టాక్ పరంగా మనకి కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక ఇది కూడా మనకి మంచి మల్టీ బ్యాగ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ అని ఉందన్నమాట. ప్రస్తుతం 188 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డిప్స్లో యాడ్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లోనే మనకి ఇది 50-60 స్టాక్ వస్తే చాలా బాగా పెరిగిందనమాట. ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని మనం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. ROE కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ లేదా స్మాల్ డెప్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి 5,000 crores మార్కెట్ క్యాప్ కన్నా తక్కువ ఉంది. ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. అంతేకాకుండా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనేది చేస్తున్నారు. అందువల్ల ROE బాగా బెటర్గా ఇంప్రూవ్ అనేది అయ్యాయి అనమాట. ప్రమోటర్స్ దగ్గర 40% స్టేక్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గరే ఉందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో 100-120 దగ్గర నుంచి చాలా బాగా పెరిగింది. ఈవెన్ మనం కూడా 160-170 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. స్టిల్ మనకి పెరుగుతుంది.
స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడి నుంచి ఏమైనా ఫాల్ అయితే కనుక 170 నుంచి 175 కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే మనకి 125 దగ్గర సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఎందుకు ఇంత ఫాలో ఇక్కడ దాకా ఫాలో అవుతుందంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి ఏమైనా ఫాల్ అయితే ఖచ్చితంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆపర్చునిటీస్ ఇస్తాయి, స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది పర్టికులర్ స్టాక్ 50 రూపీస్ స్టాక్ కాస్త చాలా బాగా పెరిగింది కాబట్టి, సో మోర్ దాన్ 2x రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, స్మాల్ క్యాప్ స్టాక్ అవెంటల్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఈఎంఎస్ లిమిటెడ్ గైస్. సో ఈఎంఎస్ లిమిటెడ్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూకి ఇది కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ బేస్డ్ కంపెనీస్, వాటర్ డిస్పోజల్ కానీ, వాటర్ వేస్ట్ వాటర్ కలెక్షన్ కానీ, ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్, సో దీనికి సంబంధించిన కంపెనీ అనమాట. రీసెంట్గా వాటర్ స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగింది, బట్ స్టిల్ మనకి మంచి వాల్యూషన్ స్టాక్ V25 అంటే స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. ROC ROI కూడా చాలా బాగున్నాయి. సో డెప్ట్ కూడా స్మాల్ డెప్ట్ 70 crores డెప్ట్. సో అవుట్ ఆఫ్ సో మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 3798 crores ఉంది, 5000 crores కంటే బిలో ఉంది. సో ఇట్స్ స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు లాస్ట్ 3 to 4 years మనం అబ్జర్వ్ చేస్తే కనుక. సో అలాగే మనకి సో ప్రమోటర్స్ దగ్గర 69 to 70% స్టేక్ ఉంది. సో ఇది మనకి పాజిటివ్ థింగ్. అలాగే FASDS కూడా స్లైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారన్నమాట. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది గైస్. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో కొంత బాగా పెరిగింది. 400 రూపీస్ స్టాక్ కాస్త 700కి వెళ్ళింది. ఏదైతే మార్కెట్ సూపర్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరుగుతున్నాయి. సో స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 600 నుంచి 650 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 400 నుంచి 450 రీజన్స్లో ఈ రీజన్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో దీని నుంచి కూడా మనం ఈజీగా 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ స్టాక్స్ పవర్ కనుక ఎవరికైతే తెలుస్తుందో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్టాక్స్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సాక్సాఫ్ట్ లిమిటెడ్ గైస్. సో రీసెంట్ టైమ్స్లో ఇది చాలా బాగా పెరిగింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మంచి లెవెల్స్ దగ్గర కూడా మనకి దొరుకుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ సో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ అనేది చేస్తుందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనకి ఇది కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్స్ వైస్ డీసెంట్గా ఉంది. ROC ROE మోర్ దాన్ 20% ఉన్నాయి. సో 26 crores డెప్ట్ ఉంది, స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. 3000 crores మార్కెట్ క్యాప్, 31 PE ఉంది. సో ఇంకొంత ఫాలో అయిన తర్వాత ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ వ్యూలో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సాక్సాఫ్ట్ గురించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చాలా మంచి రిటర్న్స్ 100 నుంచి మోర్ దాన్ 400కి వెళ్ళి ప్రస్తుతం చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మనకి 240 నుంచి 250 రీజన్ సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ప్రస్తుతం పడుతుంది. వెయిట్ చేసి ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక 180 లెవెల్స్ దగ్గర 175 నుంచి 180 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సో సాక్సాఫ్ట్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి సో GM బ్రెవరీస్ లిమిటెడ్. లాస్ట్ వీక్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ అనేది చేసాం, చాలా బాగా పెరిగింది గైస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ మనం 800 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. లాస్ట్ వీక్లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 2066 crores ఉందన్నమాట. సో స్టాక్ స్టిల్ మనకి అండర్ వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుంది. ROC ROE కూడా డీసెంట్గా ఉన్నాయి. సో నెగ్లిజిబుల్ డెప్ట్, సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆల్కహాలిక్ బ్రెవరీస్ అనేది తయారు చేస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూలో కూడా ఇది మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్కహాలిక్ స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ వ్యూలో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు. సో ఆ నెట్ ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది అనమాట. సో అలాగే మనకి ఇదైతే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 75% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉందన్నమాట. రిమైనింగ్ 25% పబ్లిక్ దగ్గర ఉంది గైస్. సో OFS లాంటివి కూడా ఫ్యూచర్లో మనకి ఇది సో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్టాక్లో కొంత కరెక్షన్ వచ్చి మంచి రిటర్న్స్ కూడా లాంగ్ రన్లో ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో ఇది 440 స్టాక్ కాస్త చాలా బాగా పెరిగిందనమాట. షార్ట్ ర్యాలీ కనిపించింది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో స్లోగా అక్యూములేట్ చేసుకుని, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో స్లైడ్ వేస్ ఉండి సో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం మళ్ళీ చాలా బల్క్ బయింగ్స్ వచ్చి చాలా బాగా పెరిగిందనమాట. బట్ షార్ట్ టర్మ్ వ్యూకి మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో, బట్ ఈ స్టాక్ స్లోగా అక్యూములేట్ చేసుకుని రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో 850 650 రీజన్స్కి కొంత అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి GM బ్రెవరీస్ అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ గైస్. ఈ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. ROC ROE కూడా చాలా బాగున్నాయి. సో నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. 5000 crores మార్కెట్ క్యాప్ కన్నా బిలో ఉందన్నమాట. సో స్మాల్ క్యాప్ స్టాక్ PE కూడా 35 ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకొని రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగి స్లైట్గా
ఫాలో అవుతున్న స్టాక్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో 450కి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుందన్నమాట. సో చాలా మంచి రిటర్న్స్ ఇది కూడా మనకి ఇన్వెస్టర్స్కి అనేది ఇచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 200 లెవెల్స్ దాకా వచ్చింది కాబట్టి స్లోగా ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్ టు 250 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి FCL గురించి అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగున్న కంపెనీ, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనేది చేస్తుంది అనమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనేది చేస్తుంది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, సో 50% కంటే అబోవ్ స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. FIs స్లైట్గా ఇన్వెస్ట్ చేస్తారు, DAS వచ్చేసరికి 3%, 3 to 4% అరౌండ్గా ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 30-31% స్టేక్ అనేది వచ్చేసరికి పబ్లిక్ దగ్గర అనమాట. ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి గైస్. సో ఇవన్నమాట 6 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుండి లాంగ్ టర్మ్ కోసం అనమాట. సో ఇది 6 months 1 year కోసం అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి గైస్. సో ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు, దాంట్లో అడగవచ్చు అనమాట. సో కింద లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అలాగే పిన్ కామెంట్లో కూడా టెలిగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.